సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రెట్రో సినిమా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ గారు ఉన్నారు కదా, ఆయన అయితే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో ఎపిసోడ్స్ వైజ్ కింద రీకట్ చేసి రెట్రో సినిమాని ఒక్కొక్క ఎపిసోడ్ కింద 4-5 ఎపిసోడ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నానంట. చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నానంట. ఇది దాంతోపాటు స్పిరిచువాలిటీ కానీ, లేదంటే మంచి ఎమోషనల్ డ్రామా కానీ, ఇంటెన్స్ డ్రామా కానీ అన్నీ కూడా ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా యాడ్ చేసి మరి సినిమానైతే అబౌట్ 30-35 మినిట్స్ ఉండేటట్టుగా, అదేవిధంగా 4-5 ఎపిసోడ్లు అయితే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేద్దాం అనుకున్నానంట. సో నెట్ఫ్లిక్స్ కూడా అనుకున్నట్టుగానే వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల ప్రస్తుతానికైతే ఎటువంటి మాటలు అయితే చెప్పలేదు, ఎటువంటి విషయాలు అయితే మనం కన్ఫర్మ్ చేసుకోలేదు. ప్రస్తుతం సైలెంట్గా అయితే ఉంది. సో ఈయనైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నానంట రెట్రో సినిమాని 4-5 ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేయాలని. సో సినిమా మీరు చూసినట్లయితే ఏ విధంగా అనిపించిందో మీరే చెప్పండి. సో సినిమా అయితే మటుకు నాకైతే ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్గా నాకైతే అనిపించలేదు. బట్ ఏదో ఇంకా జనాలు ఇబ్బంది పెట్టేలా తీస్తున్నారా ఏంటి అనేది కూడా అనిపిస్తుంది నాకు ఈ రెట్రో సినిమా డైరెక్టర్ అయితే. సో ఈయన సినిమాలు ప్రీవియస్ కొన్ని బాగుండేవి, కానీ ఇప్పుడు ఈ రెట్రో సినిమా అనేది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. సూర్య గారిని చాలా డౌన్ఫాల్ చేసినట్టు అనిపించింది. బట్ ఎనీవేస్, మన తెలుగు డైరెక్టర్ ఎవరైతే వెంకీ అట్లూరి గారు ఉన్నారో, సూర్య గారిని పట్టుకొని డెఫినెట్గా పై స్థాయికి అయితే తీసుకెళ్తారో అందులో నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు వెంకీ అట్లూరి గారితో ఏదైతే సినిమా చేస్తాం సూర్య గారు, ఆయన సినిమా ఇలాంటి నెట్ఫ్లిక్స్లో ఇలాంటి ఒరిజినల్స్లో డెఫినెట్గా 4-5 ఎపిసోడ్ అండ్ 10 ఎపిసోడ్ పెట్టినా తప్పలేదు. సో అది నా ఉద్దేశం. అంతేగాని ఇంట్రెస్టెడ్ లేని సినిమాతో మనకి ఇబ్బంది పెడుతుంది తప్ప ఇంకేం లేదు. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి అప్డేట్ అయితే రెట్రో సినిమా నుంచి ఆయన డైరెక్టర్గా చెప్పిన కొన్ని మాటలు అయితే మీకు నచ్చిన తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.